దానిలో ఉయ్యాల ఊగినట్టు ఒకటి గిర్ర 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 తిరుగుతుంది కావచ్చు అదొకటి. ఇది ఏంటిది ఎంకంబోట్లా? ఎంకంబోట్లు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. ఎంకంబోట్లు పెట్టింది నరసింహస్వామి ఎంకంబోట్లు. ఇవతల లైన్ ఏమో ప్రత్యేక దర్శనం 20 రూపాయల టికెట్, అవతలేమో ధర్మ దర్శనం. ఆ దర్శనం ఈ దర్శనం రెండు సేమ్ ఏమి ఉన్నాయి. లైన్ మాత్రం బాగా ఉన్నది. ఇక్కడ నుండి రథం కాడి చూడండి ఫుల్ పబ్లిక్. నూనె కొద్దిగా కొద్దిగా పోతారు ఎందుకు? నూనె కొంచెం వచ్చింది కదా. అక్కడ గురుగులు కొనుక్కున్నాం కదా, గురుగులు కొనుక్కున్నాయి. అలా నూనె కూడా ఇచ్చారు మనం 30 రూపాయలకు ఒకటి. ఆ నూనె గురిగి పట్టుకొని ఇక్కడ లైన్ కట్టి పైకి మెట్ల గుంట ఎక్కి అక్కడ నుండి అక్కడ ఆడ వస్తున్నారు అన్నమాట. అప్పుడు ఇక దేవునికి మొక్కున్నాం మన కోరిక ఉంటుంది కావచ్చు, అది మనం నమ్ముతాం. కొద్దిగా చేతులు కొద్దిగా రైట్ ఇంకొచ్చి నూనె ఎక్కడ ఉండే గంట 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 అదే ఇంటికాడికన్నా మనం చిలకైనా వండుకుంటే ఏమైందంటే ఇంటికాడనేమో కడుపు నిండా బేరగాలం, ఆకలి కాదు కాబట్టి టెస్ట్ ఉంటేనే మంచిగా ఉందంటాం. ఇక్కడ కడుపులా గోక్తుంది కాబట్టి అది ఉప్పు కారం ఉంటే సరిపోతుంది, అంతే దంచి కొట్టుడే తినుడే, అందుకే టెస్ట్ అనిపిస్తుంది అన్నమాట. 9 గంటల నుండి ఎగిరిత పెడితే ఇప్పుడు దాదాపుగా అయితే 12 అవుతుంది. 12 గంటల వరకు నా సెల్ మర్చిపోయిన సెల్ లేపు. ఫ్రెండ్స్, మేము ఎప్పుడు కానీ ఏ జాతర పోయినా కానీ బండి ముంగడ మాత్రం కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ అయితే మా పద్మ అయితే కొట్టింది. నరసింహ స్వామికి జై. ఇంతమంది అయితే పోతాను. అందరు ఎక్కిరా? శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. కానీ మనం సాయంత్రం కూడా గుట్ట చూడు పైకి మాత్రం ఈసారి ఎక్కుదాం గుట్ట. ఎంత టికెట్? 50 టికెటా? 50 టికెట్ కూడా తీసుకున్నాం. ఇక టికెట్ ఇస్తా. లోనికి పోనీ అని అంటే 50 రూపాయలు టికెట్. ఎంటర్ అయినా జాతరలకు 50 రూపాయలు తీసుకున్నది ఒకటి. నీడనే ఎత్త అయిపోగా నీడన్న చేయలేదు చూస్తాను కానీ. ఓ నీడా 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 ఎంత దూరం కూడా అటు చేతులు ఉంటే నీడచ్చు కట్టు రాపు. ఎంత దూరం కూడా ఇంకా తిప్పాడు దాని ఒక్కండి గిరిగిరి దారి. దేవుడి దర్శనం కాదు, మొదలు దాని ఎక్కితే దేవుడు ఖచ్చితంగా దర్శనం అవుతుంది. రాలి దందా రారి అత్తలే రాలు ఎట్లా ఎక్కుతారు? అదో కార్లది. ఇది ఏంటి విమానం? విమానం అది కారు. అరే ఎక్కుతావురా?
పొద్దుకైతే మజా ఉంటుంది, పొద్దుకైతే మజా ఉంటుంది. అక్కడ అదొకటి ఆడొకటి 2 3 4 తీర్లు అక్కడ ఏది అది ఎడుదురా జాబీలో ఒకటి ఉంది, అదొకటి వచ్చింది. అదొకటి ఇక్కడ గిరిద్దుతున్నా గిరి కాదు ఎక్కది అది మన అది అదేం వీలు అంటారు దాన్ని గుర్రం ఒకటి చక్రం ఇలా లోపల ఉన్నాయి ఇగో వీటి ఇవన్నీ వచ్చినాయి. అది ఎక్కదు ఇప్పుడే అలా పోతే కాదు అవుతుంది. ఇగో ఈ గుర్రాల వీల్ ఇక్కడ చక్రం చూడండి, అది దానిలో ఉయ్యాల ఊగినట్టు ఒకటి గిర్ర 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 తిరుగుతుంది కావచ్చు అదొకటి. ఇది కార్లు లెక్క ఉన్నాయి మంచిగా అలా ఊక్కోండి పడవ దానిలో ఊక్కుంటే గిర్ర గిర్ర తిరుగుతుంది కావచ్చు. సాయంత్రం అయితే మజా ఉంటుంది. ఇగో ఇక్కడ ఒకటి చిన్న వీలు ఉన్నది, మంచి మంచి వీళ్ళు అయితే వచ్చిళ్ళు. ఇక్కడ చూడు ఇదేంటి ముంగట వాడు నడుతాడు వెనక వాడు ఊక్కోండి, ఇలాంటిది కూడా ఉంది గిర్ర గిర్ర తిరిగేది. ఇదొక చక్రం అదొక చక్రం అన్ని మంచి మంచి ఎలా పోకో ఇదొక చక్రం. ఇది నైట్ వద్దాం, నైట్ అయితే మస్తు ఉంటుంది. నైట్ అయితే మాత్రం వస్తే బాగుంటుంది. నైట్ రావాలని నేను అనుకుంటాను. నైట్ వస్తే మాత్రం మంచిగా లైట్లు కథా కార్ఖానా మంచిగా ఉంటుంది. హెలికాప్టరు అదొకటి జీబీ. ఏం చేస్తారు ఏంటిది ఎంకంబోట్లా ఎంకంబోట్లు ఈడ మధ్యలో ఇది ఎంకంబోట్లు పెట్టింది నరసింహస్వామి ఎంకంబోట్లు పెట్టు చెట్టినా మా వాళ్ళు మొత్తం ఎంకంబోట్లు పెట్టుకుని ఉన్నారా మంచిగా సూపర్ ఎంకంబోట్లు బాగున్నాయి. ఎంకంబోట్లే సూపర్ ఎంకంబోట్లు. స్వీట్ దుకాణాలు వచ్చింది. ఇదొకటి ఫస్ట్ స్వీట్ ఇదే. ఈడొకటి స్వీట్ ఉన్నది. ఏ బొమ్మలు అంటే మొత్తం బొమ్మలే ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడ మన శంకరనగర్ జాతర మొక్కు దేవుని మొక్కినాం, కొబ్బరికాయ పెట్టినాం, రథం మీద 101 పెట్టినాం. రూపాయి పెట్టినా నువ్వు కూడా చూస్తాను వాళ్ళు అయిపోయిందిగా. నేను అనుకోండి వెళ్ళా తిని వస్తా. అన్ని బొమ్మలతో కాళ్ళే ఉన్నాయి బాగా. రథం అయితే ఎక్కిరు. వావ్ కొద్ది మంది లేరు రథం కాడ. ఇక చూడండి ఇవతల అయినేమో ప్రత్యేక దర్శనం 20 రూపాయల టికెట్, అవతలేమో ధర్మ దర్శనం. ఆ దర్శనం ఈ దర్శనం 2 సేమ్ ఉన్నాయి. లైన్ మాత్రం బాగా ఉన్నది. ఇక్కడ నుండి రథం కాడ చూడండి ఫుల్ పబ్లిక్ ఉంది. ఇంత ఎండ కొడుతుంది, ఎండ పూట కూడా ఇంతమంది వచ్చిరంటే ఇక పొద్దుకితే చల్లబడ్డాక ఎంతమంది వస్తారో ఆలోచించండి. మంది మాత్రం బాగున్నారు. ఆ జాతర మాత్రం ఈడికి 4 రోజులు నడుస్తుందట. అయినా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. రసి మా వాళ్ళు రథం కాండే కొడతామంటారు, కిందనే మీదికి ఎక్కుదామంటే అద్ద అంటారు. ఆ లైన్ కట్టనైతే మనతోని కాదు, ఇక్కడనే కింద మాత్రం కొడతామంటారు, కిందనే కొట్టాలంటే కొబ్బరికాయ. ఇసిరేస్తావా కొడతావా నువ్వు కొబ్బరికాయ? మనోడు కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ తీసుకున్నాడు అయితే కొబ్బరికాయ నీ కొబ్బరికాయ మా పెద్ద కొబ్బరికాయ పెట్టిన ఇట్లా పెట్టి ఇక్కడ ఇట్లా చక్కగా పెట్టి కొట్టాలి. ఇక మొత్తానికి అయితే మనోళ్ళు రథం ముంగట్నే కొడతారు కిందనే. మీది ఎక్కడ నాతో కాదా అని ఇక కింద అయితే కొబ్బరికాయ కొడతారు. ఇక జనాలు అయితే చూడండి దొంగలు ఉండారట, జాగ్రత్త అని చెప్తారు. జాగ్రత్తగా ఉండాలి. జాతరలకు వస్తే మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బాగుండదు. ఓ కింద కూడా కొద్ది మంది కాదున్నా. ఇక చూడండి మా వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి అటు ఇటు పాకలాడతారు. నాకు కొంచెం తింత పోతారా చూస్తాను కానీ ఇక వస్తలే నాకు వస్తలే. నీళ్ళు నువ్వు పెడతావా? నేను తాను అబ్బా నుండి తీయగున్నాయి.
జై బోలో నరసింహస్వామికి జై. బాగా అయినాయి ఐడియా, ఎందుకంటే ఒక పొట్టు కూడా కింద పడకుండా ఇలా ఆపిండు. మాకైతే వచ్చిన దోసిరింది మీదికి దేవుడు. మొత్తానికి అయితే దేవుడు అయితే దర్శనమైండు. ఎందుకంటే లైన్ అయితే కట్టలేదు, లైన్ కడితే ఇవాళ ఎల్లం ఎండ కొడుతుంది, చాన్ చెప్పు అవుతుంది అని మాత్రం మా వాళ్ళు ఏం చేసేది అంటే కిందనే రథం కట్టినైతే కింద దేవుని మొక్కుదామని కిందనైతే కొట్టినాం. ఇక దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. మంది చూడండి బాగా మంది వచ్చారు కదా, ఎండ పూట కూడా బాగా ఎండ కొడుతుంది. ఎండ కొట్టినా కానీ మంది మాత్రం మస్తు వచ్చారు. లైన్ చూడు, ఇంకా లైన్ పెరిగింది. ఇక్కడ తీటీల కాన్సోల్ ఇక చూడు రథం పైకి బాగా మంది ఉన్నారు. ఇక్కడ గుడి కూడా ఎంత అందంగా కట్టారు, సూపర్ నది గోపురం. పోయినసారి ఇట్లా గోపురం అయితే లేదు, ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి జాతర మాత్రం వీడికి 4 రోజులు అవుతుందట అయినా మస్తు సాగుతుంది. ఇది అంతకుముందు గుడి కట్టలే కదా, ఇవ పిల్లల కొయ్యలు ఎంత కోటి పిల్లల కొయ్యలు. నూనె లోపల పోతారు కాదు అనుకుంటా. నూనె ఇక్కడ దారి ఇట్లా రారే అత్తలేరు మీరు. గురుగులు అంటారా గురుగులు. నమస్తే గురుగులు ఓకే ఓకే. దేవుడు దర్శనం అయిందా? ఇప్పుడు లోపలికి పోతారా? ఇప్పుడే వచ్చినా మేము ఇప్పుడే వచ్చినా గురుగులు తీసుకుంటారు మా వాళ్ళ. ఓకే ఎంత కొట్టాడా గురి? 10 రూపాయల గురి. అలా నూనె కొద్దిలో వచ్చిందా? నూనె కొద్దిలో పోతారు ఎందుకు? నూనె కొంచెం వచ్చింది కదా, మీకు ఇంతమంది కొద్దిగా ఎక్కువ పోయి నూనె. ఇప్పుడైతే గురుగులలో నూనె ఎక్కువ వచ్చింది. రైట్ ఓకే రైట్. అవి పట్టుకో. ఇచ్చే నువ్వు పట్టుకో, వాళ్ళకే ఇచ్చేయి. గురుగులు అయితే తీసుకున్నాం. ఇలా నూనె అక్కడ దేవుని కాడ పోయానట లోపలికి. అయితే 30 అంటే 40 రూపాయలు రావు అన్న, 40 రూపాయలు. రాంగే అడుగుతాం. ఓకే ఓకే రాంగ్ అడుగుతుంది. ఇక మొత్తానికి అయితే గురుగులు అయితే తీసుకున్నాం. 30 రూపాయలకు ఒక గురిగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా మంది అయితే గురుగులకు రకిళ్ళకి వచ్చారు. ఇక్కడ గుడి ముందట మాత్రం గురుగులు అమ్ముతారు. అందులో నూనె పోసి 30 రూపాయలకు ఒక గురిగా అయితే ఇస్తారు. మేము 2 గురుగులు అయితే తీసుకున్నాం. అందులో నూనె పోసి ఇచ్చారు. ఈ నూనె మాత్రం ఇక్కడ గురుగులది ఇక్కడ గుళ్ళనైతే పోయనియరు. మనం మెట్లెక్క గుట్టెక్కే కాడ మెట్లు ఉంటాయి చూడు, ఆ మెట్ల కాడనే కొద్దిగా ఒక 10 మెట్లు ఎక్కితే మనకు అక్కడ గురుగులకి వెళ్ళి నూనె పోసేది ఒకటి ఉంటుంది, గండదీపం. ఆ గండదీపం కాడన అయితే మొక్కి పోసుకోవాలి. ఇక్కడ నల్గొండ జాతర మాత్రం వస్తే అక్కడ మాత్రం కంపల్సరీ గురుగులతోని మాత్రం అక్కడ నూనె పోయాలి మొక్కుకొని, అది ఆచారం. నేనైతే మొక్కుదాం. గుళ్ళే మాత్రం బాగా మంది లైన్ కట్టి రాము. మనం వెళ్తామా? ప్రత్యేక దర్శనానికి 20 రూపాయలట. 20 రూపాయలకి ఎంత పడుతున్నారు? పబ్లిక్ మాత్రం గంటి కూడా ఇళ్ళకెళ్ళి వెళ్తాం మనం, అసలు వెళ్ళాము. హాయ్ బాయ్ బాయ్ టాటా. యూట్యూబ్ ఛానల్. మంది మాత్రం బాగున్నారు. వాళ్ళకి పోదామంటే నాకైతే ఒప్పు తెలేదు. వాళ్ళకి వెళ్ళా ఆవులు ఇక్కడ ముక్తారు కదా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిరా దేవుని ముక్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు కదా, కొబ్బరికాయలు గుళ్ళే ఇక్కడ కొడతారు. కొట్టి నాకు కూడా తీర్థం కావాలి. నాకు జై నరసింహస్వామికి. కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ కొడతారు.
అరే రామా కొన్ని కూడా వంటలేవు ఏ ఇలా కొన్ని కూడా రాలే తీర్థం కొద్దిగా తీర్థం కొబ్బరికాయ కానీ అమ్మాయి మాత్రం తీర్థం అయితే పెట్టింది తీర్థం అయితే తీసుకుని పోదామా మామూలు తింటాను అమ్మ తిరుడేనా మంచిగా పబ్లిక్ అయితే వస్తున్నారు గుళ్ళే చూడండి ఇక్కడ మాత్రం 3 రోజుల నుండి తాగుతుందట అయినా పబ్లిక్ తగ్గలేదు అంతే రేపటిదాకా అక్కనే ఉంటారు అనుకుంటా అతడు తీసుడే లడ్డూలు ఈడ లైనే కదా ఎక్కడ లైన్ అడిరా ఎక్కడ నుండి ఉన్నారు అక్కడ నుండి తీయలైనా మీరు లైన్ కట్టి ఆడదాకా రీ ఆ నుండి నేను ఎంటర్ అవుతా లైన్ అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే ఈ లైన్ బాగున్నారు లైన్ కుండా నేను ఇక్కడ ఉంటా మా వాళ్ళు వచ్చే వాళ్ళని ఎంటర్ అవుతా ఫ్రెండ్స్ అటు ఇటో మాత్రం మనం గంట దీపం కాడికి అయితే వచ్చినాం మన గురుగులలో మాత్రం నూనె పట్టుకొని ఇక్కడికి వచ్చినాం కదా ఇక్కడ మాత్రం పోయాలి ఇక ఇట్లా వాడి మాత్రం గుట్ట పైకి దేవుని దగ్గరికి నరసింహస్వామి అక్కడ ఏది గుట్ట పైన ఒక సొరికి ఉంటుంది ఆ సొరికలు ఉంటాడు అన్నమాట అక్కడికి ఇలాగా వాడి ఎక్కాలి మెట్లు గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కుతారు కొంతమంది ఇట్లా వాడి లైన్ దీనికి కూడా లైన్ బాగానే ఉంది పబ్లిక్ మాత్రం అప్పటికిప్పటికి ఎక్కువనే అయింది గుడి గోపురం ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఎంత మంచిగా కనుక పోయిన సంవత్సరం అయితే గుడి లేదు ఇప్పుడు ఈ సంవత్సరం గుడి గోపురం అన్నీ మంచిగా తయారైనాయి ఆ లైన్ దీనికి కూడా చూడండి ఫ్రెండ్స్ లైన్ మాత్రం బీభత్సంగా ఉంది దీనికి కూడా గంట దీపానికి ఇలాగ వాడి ఇట్లా ఎక్కి అక్కడ పైన అయితే పోతారు ఇక్కడ గురుగులు కింద పెడతారు అక్కడ పోసొచ్చినాయి గురుగులు కింద పెడతారు కొందరు పట్టుకపోవచ్చు కొందరు మాత్రం ఇక్కడ పెట్టిపోతారు అన్నమాట ఇంకా కింద నుండి మాత్రం వస్తూనే ఉన్నారు ఇక్కడ పోతారు ఎక్కువ పోసి ఎక్కువ అయింది ఇక్కడ ఇంట్లో పోతుందా నూనె ఎక్కువ అయింది ఇక్కడ పోతాను అందుకే లేకపోతే గారు కదా అక్కడనే పోతే నిండుతాడు గారు టకా పోసి దిగురు పాపం లైన్ ఎక్కడ కట్టారు పోసుకుంటే దిగురు పోసుకుంటా మొక్కు కూడా దిగురు పోతే అయిపోయాక అంతే దేవుడు చూస్తాడు అట్లేందుకు అవసరం కళ్ళు మూసుకుంటే ఇక్కడ ఇంత దూరం కళ్ళు మూసుకుంటానికి వచ్చినావా కళ్ళు మూసుకోవద్దు కళ్ళు తెరిచే మొక్కాలి దేవుని అంతేనా కదా ఇంత దూరం వచ్చి దాదాపు అయితే సమయం ఎవరు అక్కడ గురుగులు కొనుక్కున్నాం కదా గురుగులు కొనుక్కున్నాయి అందులో నూనె కూడా ఇచ్చారు మనకు 30 రూపాయలకు ఒకటి ఆ నూనె గురిగి పట్టుకొని ఇక్కడ లైన్ కట్టి పైకి మెట్ల గుంట ఎక్కి అక్కడ నుండి అక్కడ ఆడ వస్తారు అన్నమాట అప్పుడు ఇక దేవునికి మొక్కున్నాం మన కోరిక ఉంటుంది కావచ్చు అది మనం నమ్ముతాం గురుగులు మిగిలిన ఆడబెట్టారు అన్న నాది పల్లెటూరు ఇక్కడ పోతారా ఇక కాలి గురుగులు అక్కడ పెడతారు ఇక్కడ మీరు నల్లగొండేనా డైరెక్టర్ గుడికి డైరెక్టర్ అట ఆయన ఎన్న నుండి తాగుతుంది ఇక్కడ ఎన్న నుండి తాగుతుంది 6 రోజుల నుండి తాగుతుందా అయినా పబ్లిక్ ఫుల్ వస్తారు రాజగోపురం ఓపెనింగ్ అయింది ఇవాళ అయిందా ఈ రాజగోపురం అట కొత్తగా ఓపెనింగ్ అయింది అదే డాక్టర్ లక్ష్మణ చైర్మన్ యూట్యూబ్ అన్న నాది పల్లెటూరు హాయ్ ఓకే థ్యాంక్ యూ రేపు అయితే పొరల్లాది చేసిన చూడూరి అన్న పొరల్లా కూడా నా సాయి ఆడ కూడా చేసిన ఇది రేపు వస్తుంది రేపు ఇది ఎంత ఉంటే అంతే అన్న నాది పల్లెటూరు కొట్టు యూట్యూబ్ లాగో ఎవరు ఒక్క 20 లక్షలు ఇచ్చారా గుడికి రాజగోపురానికి సంపతి కృష్ణ అని దన్నమనేని సంపతి కృష్ణ సంపతి కృష్ణ సన్ ఆఫ్ గోవిందరావు ఆయన ఒక్కడే కట్టించింది అది
ఇదట మాత్రం ఒకడే కట్టించిండట. ఆయన పేరు కరెక్ట్ స్పష్టంగా చెప్పు. దన్నమనేని సంపత్ కృష్ణ. దన్నమునేని సంపత్ కృష్ణ. ఆయన ఒక్కడే గోపురం కట్టించిండట. ఎన్ఆర్ఐ లండన్ ఉంటాడు. ఎన్ఆర్ఐ లండన్ ఉంటాడట. లండన్ నుండి గోపురానికి ఒక్కడే మొత్తం గోపురానికి ఖర్చు పెట్టుకున్నాడట. గోపురం కట్టించిండట. పరాడి మన సాలారం ఇదంతా చందాల వెళ్ళి చందాల నుండి ఇవన్నీ కట్టిరు కానీ ఒక గోపురం మాత్రం ఒక్కడే వావ్. దేవునికి అయితే మస్తు వైభవంగా సూపర్ ఉన్నది. ఇంటికి ఉన్నదంటే అంత మంచిగా ఉన్నది గోపురం. అది సెంటర్లో గురువుల దుకాణం ఉంటుంది. ఘోర మిషన్ మొక్కుకున్నాను. ఎవరి మీది సుల్తాన్? అది కోర మిషన్ పెడితే మంచిది. కోర మిషన్ సెంటర్ దుకాణాలు ఉంటాయి. 3 దుకాణాలు సెంటర్ దుకాణాలు అనేది అడుగుతూ ఇస్తారు కోర మిషన్ అంటే కోరుకొని అని లేయడమా? కోరుకొని వేయాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ వచ్చుడా ఇట్లా అన్నట్టు. మనం నచ్చింది. నాకు కొద్దిగా నూనె ఇచ్చాయి అనుండి. కొద్దిగా చేతులు కొద్దిగా రైట్ ఇంకొద్ది నూనె ఎక్కడ ఉండి మరి ఎక్కడితలే అంటే లైన్ కట్టాలి అంత దూరం. ఇక వాళ్ళు ఎక్కిగా మనోళ్ళు. జై నరసింహస్వామికి. అయిపోయిందా? ఏమో మా దేవుడు దర్శనం అయిండు. అయిపోయింది. ఎవరా మళ్ళీ ఎక్కడికి? అగో మీరు వచ్చిరా? ఇక్కడనే నా గురుకులు పెట్టేది. ఈయన గురుకులు పెట్టు. అన్నానాది పల్లెటూరు. రాయనా? అన్నానాది పల్లెటూరు. దర్శనం చేసుకున్నాం. హాయ్. అన్ని దొంగ చాటుకున్నాయి చెప్తాను. అది ఎక్కలే కింద ఉన్నా వాళ్ళు. లైన్ బయట ఉన్నా. నేను లైన్ ఉంటే వీడియో వాళ్ళు ఇవ్వాలి, అందుకే బయట ఉన్నా. లడ్డూలు తీసుకుంటారా? లడ్డూలు ఎంత కోటి? 25. ఈ కైవి పులవర ప్యాకెట్ 25. అది 25. ఇది తక్కువ ఉంటాయి పులవర ప్యాకెట్ తీసుకుందామర్రా. గంట అయితే గంట ఏతో కూడా ఢోమ్ ఢోమ్ అంటా. ఇది మీది పోతావా? ఇది కింది పోయేది. మనం అయితే సాయంత్రం ఎక్కుదాం. ఇప్పుడైతే ఎండ బాగా కొడుతుంది కాబట్టి సాయంత్రం ఎక్కుదాం. ఎట్లా? ఓకే 4 తీసుకున్నావా? 4 పులవరి. 4 పులవర. 4 పులవర, 1 లడ్డు. అయ్యా చిన్న కవర్లు అయితే అన్నమాట. ఇంకో కవర్ కొడుందా మరి? ఒక లడ్డు 4 పులవరలు అయితే తీసుకున్నాం. పోయినాక అయితే ఆకలి అవుతుంది కాబట్టి ఇక మెక్కుతాం. మెక్కినాక తర్వాత కోడిని కోసుకొని మెక్కుతాం మళ్ళా. మంది లైన్ అయితే అసలు తగ్గుతలేదు అప్పనుడి. కొబ్బరికాయలు ఎంత కొట్టాడా? 50 రూపాయల కోటి కొబ్బరికాయ. మనకన్నా బెటర్. మనకన్నా 30 రూపాయలు. లైన్ లైన్ ఎక్కువ. ప్రత్యేక దర్శనం ఇది. అటు ధర్మ దర్శనం. ఎండ బాగా కొడుతుంది. అందుకే సాయంత్రం వచ్చే కానీ ఇంకా టీటీ కలిసి ఉందని చెప్పి. కొబ్బరికాయలు ఇక్కడ 50 రూపాయలు కొట్టాడు కొబ్బరికాయ. ఈ లైన్ కాలినది గిల్ల ఓ పేరు ఇలా పైసలా? అన్ని బొమ్మలేరా? ఏ బొమ్మలు కొంటావురా? అన్ని బొమ్మలే ఉన్నాయి. బొమ్మలు
ఇగో ఇక్కడ దీటి కాలుతారు ఫ్రెండ్స్, పొద్దుకంగా కాలితే బాగుంటుంది. ఆల్రెడీ పడ్డవచ్చు అప్పుడే. అంతేనా? దీటి మాత్రం ఇది సాయంత్రం కావాలి, సాయంత్రం కాలితే మస్తు ఉంటుంది డీటీల్. ఇష్టం మరి అరే నన్ను ఇచ్చిపెట్టి పోకు రావురే, నన్ను ఇచ్చిపెట్టి పోతారు. అది స్టార్ట్ చేసి అంటాను. హాయ్ హాయ్, నల్లగొండ జాతరకి వెల్కమ్. పావు కిలో అన్ని మిక్స్ ఎంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తాడు పాపం. మళ్ళా పోంగా ఇప్పుడే మనం అందరం కూడా ఇంకేమున్నాయి. 2 భాషలు తీసుకో. ఇంకొకటి అని అన్ని దేవుని దర్శనం చేసుకున్నాక ఒక కొన్ని రా, నువ్వు రా పోందాం. కోని తీసుకోవాలి, కోని తీసుకుందాం. హాయ్ అన్నా నాది పల్లెటూరు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చారా? యూట్యూబ్ అన్నా నాది పల్లెటూరు, అన్నా నాది పల్లెటూరు. యూట్యూబ్లో పోయి కొట్టు ఛానల్ అదే. ఓకే రైట్ అన్నా, లైక్ చేయని చెప్పు. ఓ దేవుళ్ళ బొమ్మలు చూడు, ఇటున్నాయి. తీసుకున్నాం బేద 2 కిలోలు అది. జాతర వేయరా లోపలి వేయరా, ఇప్పుడు ఏది పోయి కొబ్బరికాయ కొట్టేస్తా, లేకపోతే ఏమన్నా స్వీట్ గిట్ల తినేస్తా. కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మళ్ళా సాయంత్రం పొద్దుగానే మంచిగా కుట్టి వస్తాం. మళ్ళీ వీడికి బండ్లు మిస్టు కావడం కారణం వీడే. రాత్రి జెంట్ వీల్ ఎక్కుదామంటే ఆగిపోడు కారణం వీడే. అత్త అని అస్సలు ఎత్తలేడు. ఎలా సాయంత్రం వద్దామా లేదా? అప్పుడే సాయంత్రం కంపల్సరీ జెంట్ వీల్ చూడాలి. మనం అక్కడ గుడి మీదికి గుట్ట పైకి ఎక్కాలి, ఇవన్నీ చూడాలి. అంతేనా? 4 వరకు మళ్ళీ రిటర్న్ అవుతాం. ఓకే రాపోరి. ఎంత కోడి 200 రూపాయల కిలో. కొట్టి తీసుకున్నా, పెద్ద తీసుకున్నా 2.5. అంతకంటే ఒకటే రేట్లు సేమ్. ఇక కొట్టించగానే 10 అటు ఇటు తీసుకుంటారు. 2 కిలోలన్నర కోడి తీసుకుంటే 30 కిలో కూర పోయింది. పోతుంది 30 కిలో కూర పోయింది. గిరి ఇట్లా పట్టు పట్టుకో. ఉన్నాయి ఒక గంటల వచ్చాయి. గంటల మా గంటలకి దర్శనం చేసుకున్నాం, కోడిని కోసుకున్నాం, దేవునికి మొక్కి కోడిని కోసుకున్నాం, వండుకుందాం అని అయితే ఒక చెట్టు నీడకైతే పోతాను. అందరం అయితే ఎక్కిరు అందరూ. రైట్, వెరీ గుడ్. నీడ ఎక్కడ ఉందో నీడ చూసుకొని మాత్రం కూకుందాం నీడకు. అందరు మా వాళ్ళు అయితే నెగి పడ్డారు. పొద్దుగాల వెళ్ళి వాడినావు, పొద్దుగాల వెళ్ళేది దేవుళ్ళు ఇస్తారు. దేవుడు చెప్పుకోకుర్రి, దేవుడు మొత్తానికైతే ఇడికైతే వచ్చినాం. ఇక్కడ మాత్రం పొయ్యి అంటి పెడతాను. ఇది ఒక తాడాన లేదా తాడికాయలు ఎక్కిద్దాం అంటే అక్కడ ఒక తాడి చెట్టు ఉన్నది, ఆడొకటి ఉన్నది కానీ దానికి ఉన్నాయి కళ్ళు. ఆ గౌడు ఎప్పుడు వస్తాడు
అందులో చికెన్లో పెట్టుకొని తింటే బాగుంటాయి అవి, అట్టిగా తింటే బాగుంటాయి. తిను ఆయన తిను లేకపోతే బావు ఓ జర మొక్కి తాగాలి. గిలాసా కళ్ళు అయితే కొట్టేస్తానా, మా దూపు అవుతుంది చాలా జాతరలో తిరిగి 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 నోరు మొత్తుకొని నోరందమైంది కాబట్టి గిలాసా కళ్ళు అయితే కొడతానా. ఎట్లుంటో చూద్దాం. మనది మన్నెంపల్లి కళ్ళు, మన్నెంపల్లి గౌడు వచ్చిండు. ఎట్లా మొక్కు కళ్ళ తాగిన కళ్ళు మాత్రం సూపర్ అన్నది. ఇంకొక గ్లాస్ అవి 2 గ్లాసులు పెట్టాక మాట. మన్నెపల్లి కళ్ళు కదర్ నాకు ఉంది, గౌడు వచ్చిండు. మన్నెపల్లి గౌడు ఎక్సలెంట్ ఉంది కళ్ళు. 2 గ్లాస్ కొడతానా. కళ్ళు మాత్రం కేక మంచిగా ఉంది. ఎందుకంటే కళ్ళు బాగా వాడుతుంది కదా, తాటి కళ్ళు ఇప్పుడు పర్వాడు కళ్ళు కూడా వాడుతుంది కాబట్టి కల్తీ ఏం లేదు. సూపర్ పోసిండు కళ్ళు, ఎక్సలెంట్ ఉంది. అమ్మ కూడా ఏమో చెప్తాను, బియ్యం బుక్కుతుంది నీకు. బియ్యం బుక్ ఈ అలవాటు ఎక్కడిదే, ఎవరు లేదు నీకు బియ్యం బుక్ కూడా చల్లగా ఉండ. ఓ పెళ్ళినోడు వర్షం కొడుతుందట. అవును, అది మన బియ్యం బుక్తే మాత్రం నిజంగానే పెళ్లి రోజు వాన కొడతాను. నిజమేనా? ఆ కోడలు బుక్కంగా స్వయంగా చూస్తానా. రేపు పెళ్లిలో వర్షం వచ్చింది అనుకో, ఇది అయితే ఖచ్చితంగా నమ్ముతా. లేదని కూర్చి అంటే తూర్చే అటిదే, అంతేనా కదా? నాకు వచ్చింది ఏమున్నది, వర్షం కొడితే ఏం చేస్తాం, ఇళ్ళలో దక్కోరి అందరు ఇళ్ళలో ఉండి తర్వాత వాలించినాక పెళ్లి చేస్తామని చెప్తాం. అన్నం మిగులుతుంది. అయ్యో అన్నం ఖరాబ్ అయింది, మిగులుది ఎక్కడిది? అన్నం వండద్దు వారికి ఫస్ట్. చాయలు టిఫిన్లు అనేది మాత్రం బరాబర్ పెడతాం. మా కోడలు పెళ్ళి మాత్రం మొత్తం ఫిష్ ఫ్రై, మొత్తం చేపలే. డ్యామ్లో పట్టుకొస్తా, చేపలు పట్టుకొచ్చి చేపలకు రండి పెట్టుడే. ఎట్లా పెడతాను తెలుసా? మళ్ళా పేద 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 గంజు తెచ్చి చూడాలి, బియ్యం పోసి బొచ్చ నీళ్ళు పోసి ఉడకబెట్టి ఇద్దరికో మెతుకు కొత్త వాళ్ళగా పెడతాం. సగం మెతుకు తినాలి, ఇద్దరికో మెతుకు పెడతాం మేము ఇద్దరం. మా కోడలు నేను కొత్తిమీర ఆడదే మనిషికో పని చేస్తాం, తొందరగా అయిపోతుర్రా. ఆకలి అవుతుంది. పగారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీదికి వెళ్ళి మాత్రం కొత్తిమీర చల్లుతారు. తుక్కుయారగా అంతేనా? ఎట్లుంటది? మస్తు ఉంటుందా? అమ్మా బగారు అయితే అయిపోయింది. చల్లిన కొత్తిమీర చల్లి కొత్తిమీర చల్లినాక అది నీరుకు చింత మెత్తగా ఉడికినాక తింటే మస్తు ఉంటుందట. చికెన్ అయితే వేస్తారు. వేస్తుంది చికెన్ కమ్మగానైతే వాసన వస్తుంది వేసిన కొద్ది. ఎందుకో నిజంగా చెప్పాలంటే మనం అగో చూడు మా పదమే చెప్తాను. మాట్లాడు ఏమంటుంది అంటే, మనం చిలక పోయినా కానీ జాతరలో కానీ మన ఆటలు పోయినప్పుడు అందులో ఏం లేకున్నా కానీ మస్తు ఉంటుందట కూర. అది నిజమే మాట. మరి ఎందుకు మస్తు ఉంటుంది అంటే, అదే ఇంటికాడికన్నా మనం చిలకవిని వండుకుంటే ఏమైందంటే, ఇంటికాడనేమో కడుపు నిండా బేరగాలం, ఆకలి కాదు కాబట్టి టెస్ట్ ఉంటేనే మంచిగా ఉందంటాం. ఇక్కడ కడుపులా గోకుతుంది కాబట్టి అది ఉప్పు కారం ఉంటే సరిపోతుంది, అంతే దంచి కొట్టుడే తినుడే, అందుకే టెస్ట్ అనిపిస్తుంది అన్నమాట. నేనైతే అదే అనుకుంటానా కదా? అవునా? అది కావచ్చు, అయినా మంచిదే. చిలకవిని వండుకుంటే మాత్రం టెస్ట్ మంచిగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఊదు సుప్పు అంటే నాకు మరి చేతి సుప్పు అంటది. ఉడుకుడుకుదే వస్తానా దమనకు అట్నే చెప్పలేదు. మంట ఏనాడు దాన్ని ఉండదానికో చిన్న చిన్న మంటలు ఉంటాయి కదా, కూర కానో ఉప్పు కానో, ఆ మంటకి ఇప్పుడే తెచ్చుకుంటారు. ఎందుకన్నా అయ్యో ఓ అంటే కాదు, అయ్యో అంటే నీ పాడి బాగా వేడేం లేదు కదా. ఏంది అలాగే తీసిపోతే కాలదనే సూపర్ నాది. కొంచెం ఉప్పు కారం వాళ్ళు తినరు, మనం తింటాం కానీ కారం తినరు. ఇప్పుడు ఎట్లున్నది ఇంకా కారం తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా? కొంచెం అంట మామూలుగా కొద్దిలే సరిపోతుంది, లైట్గా కొద్దిలే. ఓ ఇదే ఒకటి ఉంటుందా పోతే సిమ్ముతుంది. అరే పవర్ఫుల్ కళ్ళు ఆగురా, గిలాస పడతా మెల్లగా కంపు, మెల్లగా కంపిది.
కొంచెం డిస్టర్బ్ కాదు. ఈ పొద్దాడు పరదాడు కళ్ళప్పుడే నిదానంగా మంచిగా ఉంటుంది కళ్ళు. ఎందుకంటే తర్వాత మాత్రం ఎట్లుంటుంది అంటే జర ఇక వారది కాబట్టి గిలాస నిండింది. ఓకే 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 గిలాస నిండింది. అసలు ఇది అంతా నురిగేనా? అసలు అంతా నురిగే కదా. రైట్ కరెక్టే. మూత తీయనిత్తలేదు కళ్ళు బుడబుడ పొంగుతుంది. దానికి బట్టి నీ బాంచన అయితే ఎట్లా తాగిరు తెలుసా? మూతికి పెట్టి ఎడవ కూడా తాగిరు. ఈ బాటలు మొత్తం కొట్టినాక ఇద్దరు మనసులు వీళ్ళే ఇద్దరు నాయన కింగులు దొంగలు. ఇక ఈ బాటలకు వద్దు పుల్లగా ఇది మాకు ఏమద్దు అని మళ్ళీ ఏం చేస్తే స్ప్రైట్ తెప్పించారు. స్ప్రైట్ తెచ్చిన వాళ్ళు స్ప్రైట్ ఎట్లా తాగుతారు చూడా, చల్లగా తాగుతారు మంచిగా పోసుకుంటారు. ఇది అండి ఇంకా స్ప్రైట్ బాటిల్ ఎట్లా చూడు. మేము తాగేది గిది, వాళ్ళు అసలు తాగేది గిది. లాస్ట్కు తాగుతాను లాస్ట్కు థమ్స్ అప్ తాగుతాడు. ఏ కళ్ళు దాగి కళ్ళు చకుండమా ఓ లక్కీ రావే లక్కీ ఫ్రెండ్స్. రెండు ఇద్దరం మేము చూసి చెప్పుకుంటాను. చూస్ టెస్ట్ చేయరు కూర ఎట్లుందో చూడండి. స్ప్రైట్ టేస్ట్ మంచిగా ముంచుకొని ఓకే ఎట్లా చూడండి. ఇంకా ముక్క తింటానా చేంజ్ ఏర్పడలే కూర అయితే మస్తుంది. కారం టేస్ట్ ఉండదా? ఎక్సలెంట్ ఉంది. కళ్ళు పోసుకోవాలి అయితే. కళ్ళు జర పొద్దుగాల ఇచ్చినాం కాబట్టి జర హార్డ్ అంటే హార్డ్ ఉన్నది. జర రేషన్కి వచ్చింది కళ్ళు రేషన్ పుట్టువాడైనా దీన్ని ఏమన్నా కూరి. వావ్ సూపర్ ఉన్నది కళ్ళు. కథ ఓకే ఫ్రెండ్స్ సూపర్ ఉన్నది కూర అయితే ఎంజాయ్గా తింటాం. మళ్ళీ దేవుని దగ్గరికి పోతాం వస్తాం. ముక్కలు అయితే పెద్ద పెద్ద కొట్టిండు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ముక్కలు అయితే. ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఇగో పెద్ద పెద్ద ముక్కలు బాగా పెద్దగా ఉన్నాయి. రెండు మూడు తింటే మంచిగా తిన్నట్టు అనిపిస్తుంది. రెండు మూడు తింటే చిన్న చిన్నగా తింటే ఎన్ని తిన్నా తిన్నట్టు అనిపిస్తుంది. రెండు మూడు తింటే ఆయన జల్లి ఉడిచే. చిన్న చిన్నగా ఉంటే ఉడలేదు. దీని రెండు ఉన్నాయి అనిపిస్తుంది మనకు. ఒక్కొక్కరికి సీవుడి ఆడుతూనే ఉన్నది. అగో సీత్తాంది మా కొడలు తీస్తుంది. అగో మా మరదలు అనుకుంటే అది ఆ సీర తుడుచుకుంటుంది. ఇంకా వీడేమో అది రొట్టె తుడుచుకుంటాడు. వీడేమో ఆ సీవుడి తినడం అయిపోయింది దీనికి. తెల్లగల్లు తాగుతున్నాం కాబట్టి చికెన్లో జర ఘాటు అనిపిస్తుంది అన్నట్టు. కారమే ఎక్కువ ఏం లేదు కానీ మనం తెల్లగల్లు తాగేటప్పుడు కొంచెం ఘాటు అనిపిస్తుంది. ఓకే అందరం అయితే తృప్తిగా అయితే ఎంజాయ్ చేస్తాను. మేము ఎంజాయ్ అయింది అందరికీ. ఎంజాయ్ అయిందా నీకు? అంటే గిట్లా అంటే సగం అంత ఉన్నట్టు. గిట్లా అంటే సూపర్ సూపర్. గిట్లా కాదు గిట్లా సూపర్. నీకు సూపర్. నీకు సూపర్. నీకు ఉక్కులు ఎట్లా ఇట్లా చెప్పు. మా ఉక్కులు కూడా సూపర్ అయింది. అందరికి నీకు అదిరిపోలా. అయ్యో పెద్ద పెద్ద గింత ఉన్నాయి. ఇగో పెద్ద పెద్ద బొక్కలు రెండు వేసేవాళ్ళ రోడ్డు తిన్నాడు. అబా అంటాడు. అందుకే ఎంత తోడు ఉన్నాడు చూడు. కుంభకారం ఉన్నట్టు. రెండే ముక్కలతో సిరి తిండి ఎక్కువ, ఇది తక్కువ, పొంగుడు ఎక్కువ. ఓకే ఎంజాయ్ అయితే చేసినాం జాతరకు వచ్చి. అందరం అయితే మేము జాతరకు వచ్చి నల్లగొండ నరసింహస్వామి దగ్గరికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని కోడిని కోసుకొని తిని అందరం అయితే తృప్తిగా కళ్ళు తాగి ఇక వీళ్ళు మా వాళ్ళు బీర్లు కూడా తెచ్చుకున్నారు. బీర్లు కూడా తాగుతారు. అందరం ఎంజాయ్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిరు కదా, ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. మా అన్న వ్లాగు కామెడీ అన్నీ వస్తాయి. మాకు సపోర్ట్ చేయండి. మాది అన్న అది పల్లెటూరులో ఏం జరిగేవి కూడా అన్నీ వీడియోలు పెట్టుకుని వస్తారా. ఓకే ఫ్రెండ్స్ అందరు బాయ్ చెప్పురి. బాయ్ బాయ్ ఇటు బాయ్ బాయ్.